సర్వలోక రక్షకుడు మానవాళి పాప పరిహారకుడుగా ఈ లోకానికి జన్మించినటువంటి క్రీస్తు జయంతిని పురస్కరించుకొని ప్రపంచమంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ తిరుపతి మహానగరంలో కూడా మరి కనకభూషణ లేఅవుట్లోని షకీనా ప్రార్థనా మందిరంలో పాస్టర్ అర్లర్స్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై జరుగుతున్నది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన అవతరించి జన్మించడము ఒక గొప్ప మరి మానవాళికి ఒక ధన్యకరం. ఎందుకనగా ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క సూక్తులు, ఆయన ప్రవచించినటువంటి మాటలు, ఆయన చూపించినటువంటి మార్గాలు కేవలం ఆయన చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాదు. ఆయన దాని ప్రకారం నడిచి చూపించినటువంటి దేవుడు. ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరని చెప్పి అడిగినటువంటి దేవుడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధని అనబడనని బైబిల్లో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు జన్మించిన ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పాపరహితుడిగా జీవించాడు. పాపులైనటువంటి మానవుని కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు. కాబట్టి క్రైస్తవ లోకమంతా కూడా ఈ యొక్క క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఆనందిస్తూ అందరూ కూడా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి ప్రతి వారికి కూడా క్రీస్తు లోకము ప్రపంచం అంతటికి కూడా క్రీస్తు యొక్క ఆశీస్సులు కలగాలని, ముఖ్యంగా మరలా మనము భయాందోళన చెందుతున్నటువంటి కోవిడ్ మరలా ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎంతో దిగ్భ్రాంతి చెంది చాలామంది చనిపోయినటువంటి పరిస్థితిని చాలామందిని కోల్పోయినా, మన సహోదరులందరినీ కూడా చాలామంది కోల్పోయాం. అయితే ఈ యొక్క మరలా అది ప్రారంభం కాకున్నట్లుగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన దేశానికి ఒక క్షేమాన్ని, సమాధానాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని, ప్రపంచమంతటికి కూడా క్షేమస్థితిని కలుగచేయను గాక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.